వెల్కమ్ టు స్టార్ టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఫిలిం నగర్ ఎస్ఏ రాజేశ్వర్ మృతి. బుధవారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం. తొస్సిపూడిలో సుపరిపాలనలో తొలి అడుగు. ఆర్కే బీచ్ కు బ్లూ ఫ్లాగ్. కాళేశ్వరమే శ్రీరామ రక్ష. కవిత సంచలన కామెంట్స్. ప్రమాద బీమా పాలసీపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు. మూడో ప్రపంచ యుద్ధానికి చైనా సై. రహస్య మిలిటరీ నగరం. పతాంజలికి షాక్ ఇచ్చిన ఢిల్లీ హైకోర్టు. భట్టి విక్రమార్క మల్లు మార్చి 16/3/2023న చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో 4 భారీ బహిరంగ సభలు. మొదటి భారీ బహిరంగ సభ ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖార్గే ఆధ్వర్యంలో మంచిర్యాల. రెండవ భారీ బహిరంగ సభ ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి పార్లమెంట్ సభ్యురాలు ప్రియాంక గాంధీ. ఇక సరూర్ నగర్ మూడవ భారీ బహిరంగ సభ హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖీందర్ సింగ్ సుఖ్ ఆధ్వర్యంలో. నాలుగవ భారీ బహిరంగ సభ ముగింపు పీపుల్స్ మార్చ్ పాదయాత్ర. భారీ బహిరంగ సభకు పార్లమెంట్ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆదిలాబాద్ జిల్లా బోధ్ నియోజకవర్గం పిప్పిరి గ్రామం నుండి, ఖమ్మం జిల్లా ఖమ్మం నియోజకవర్గం ఖమ్మం అర్బన్ మండలం గోపాలపురం గ్రామం జూలై 2న బహిరంగ సభ ప్రాంగణం వరకు కొనసాగిన ముగింపు పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సతీమణి అమ్మ ఫౌండేషన్ చైర్మన్ శ్రీమతి నందిని విక్రమార్క మల్లు వారితో కలిసి పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, ఆయనతో రాష్ట్ర కాంగ్రెస్ యువనేత కల్తి వెంకట్ మండుటెండలో, వర్షంలో, చలిలో 17 జిల్లాలు, 36 నియోజకవర్గాలు, 4 నెలల 109వ రోజు 1364 కిలోమీటర్లు, 750 పైగా గ్రామాల్లో నిర్వహించారు. సంగారెడ్డి జిల్లా చేర్యాల గేటు వద్ద బుధవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఫిలిం నగర్ ఎస్ఐ రాజేశ్వర్ గౌడ్ మృతి చెందారు. బల్కంపేటలో ఎస్ఐ రాజేశ్వర్ గౌడ్ బందోబస్తు ముగించుకొని ఇంటికి తిరిగి వస్తున్న క్రమంలో ఆ సమయంలో ఆయన కారుని వెనుక నుంచి లారీ ఢీకొట్టడంతో ఎస్ఐ రాజేశ్వర్ గౌడ్ అక్కడికక్కడే మృతి చెందారు. అదేవిధంగా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. ఈ సందర్భంగా సంగారెడ్డి పట్టణంలోని చానకాపురి కాలనీకి చెందిన రాజేశ్వర్ ఫిలిం నగర్ ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్నారు. కాగా డ్యూటీకి వెళ్లిన రాజేశ్వర్ బల్కంపేట్ ఎల్లమ్మ ఆలయం వద్ద నిర్వహించి తిరిగి వస్తుండగా చేర్యాల గేటు వద్ద బుధవారం అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం సంభవించింది. ఇక లారీ కారు ఢీకున్న సంఘటనలో ఫిలిం నగర్ ఎస్ఐ రాజేశ్వర్ మృతి చెందారు. ఇక ఎస్ఐ రాజేశ్వర్ కు భార్య గాయత్రి, కుమారుడు, కూతురు ఉన్నారు. ప్రమాదంపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మూడో ప్రపంచ యుద్ధానికి చైనా సిద్ధమవుతోంది. ఇందులో భాగంగానే రక్షణ రంగంపై మరింత దృష్టి పెడుతున్న డ్రాగన్ కంట్రీ బీజింగ్లో భారీ రహస్య సైనిక నగరాన్ని నిర్మిస్తున్నట్లు బయటపడింది. ఇది అమెరికాకు చెందిన పెంటాగాన్ కన్నా 10 రెట్లు పెద్దగా ఉంటుందని సమాచారం. ప్రపంచానికి తెలియకుండా రహస్యంగా ఉంచుతోంది. బాబా రామ్దేవ్ పతాంజలి ఆయుర్వేద్ కంపెనీకి ఢిల్లీ హైకోర్టు షాక్ ఇచ్చింది. డాబర్ చ్యవన్ప్రాష్ లక్ష్యంగా చేసుకుని తప్పుదోవ పట్టించే ప్రకటనను తక్షణమే నిలిపివేయాలని ఆదేశించింది. డాబర్ దాఖలు చేసిన పిటిషన్ను విచారించిన కోర్టు పతాంజలి ప్రకటనలు నిరాధారమైనవని పేర్కొంది. డాబర్ 2 కోట్ల రూపాయల పరిహారం కోరింది. సుప్రీంకోర్టు ప్రమాద బీమా క్లెయిమ్లపై కీలక తీర్పిచ్చింది. ఇక నిర్లక్ష్యంతో జరిగిన రోడ్డు ప్రమాదంలో బీమా క్లెయిమ్లకు హక్కు లేదని స్పష్టమైంది. కోర్టు మృతుడి బీమా ఉన్నా అతని ర్యాష్ డ్రైవింగ్ కారణంగా ప్రమాదం జరిగితే బీమా కంపెనీకి పరిహారం చెల్లించాల్సిన బాధ్యత లేదని వెల్లడించింది.
కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకు శ్రీరామ రక్ష అని ఎమ్మెల్సీ కవిత అన్నారు. జీవధార కాళేశ్వరం పునాదులు తవ్విన నాటి నుంచే కొందరు అసత్యాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి స్థాయిలో వినియోగంలోకి తేవాలని, తెలంగాణకు ఎప్పటికీ కాళేశ్వరమే లైఫ్ లైన్ అంటూ కవిత పోస్టు పెట్టారు. పర్యావరణ నిర్వహణ, భద్రత, పరిశుభ్రతలో ఉన్న ప్రమాణాలు కనబరిచినందుకు విశాఖ రుషికొండ బీచ్కు బ్లూ ఫ్లాగ్ హోదా ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మంత్రి కందుల రమేష్ స్పందించారు. రుషికొండ బీచ్కు బ్లూ ఫ్లాగ్ రావటం అనేది అంత సామాన్యమైన విషయం కాదు. ఈ గుర్తింపు కలకాలం ఉండేలా చర్యలు తీసుకోవాలి. దీని బాధ్యత కేవలం నాయకులు, అధికారులపైనే కాకుండా స్థానికంగా ఉండే ప్రజలపైన కూడా ఉంటుందని ఆయన తెలిపారు. బిక్కవోలు మండలం తొస్సిపూడిలోని లాంఛనంగా సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని ప్రారంభించి ఈ ఏడాది కాలంలో చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించి ఇంటింటికి వెళ్లి ఈ ఏడాది కాలంలో చేసిన గ్రామంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు దాదాపుగా 3,89,00,000 రూపాయలు. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు మోదీ పాలనలో ఈ 11 సంవత్సరాల కాలంలో చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు వివరిస్తున్న అనపర్తి శాసనసభ్యులు నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి, యువ నాయకులు నల్లిమిల్లి మనోజ్ రెడ్డి, అనపర్తి నియోజకవర్గం టీడీపీ పరిశీలకుడు ఆకుల రామకృష్ణ, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొస్సిపూడి గ్రామంలో జరిగినటువంటి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల ద్వారా లబ్ధి పొందిన మొత్తం 3,89,00,000 తెలిపారు. ఇక కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాతే అనపర్తి నియోజకవర్గంలో జరిగినటువంటి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల ద్వారా పొందిన లబ్ధి మొత్తం 160,3,03,00,000. రైల్వే శాఖ నుండి 292 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాల ద్వారా పొందిన లబ్ధి మొత్తంగా 452.2 కోట్ల రూపాయలు. ఇక ఈ కార్యక్రమంలో అనపర్తి నియోజకవర్గం ఎన్డీఏ నాయకులు, బిక్కవోలు మండలం తొస్సిపూడి గ్రామ ఎన్డీఏ నాయకులు, కార్యకర్తలు, తెలుగు మహిళలు, అధికారులు పాల్గొన్నారు. కానీ వీళ్ళు అమ్ముకోలేని పరిస్థితి. ఆ పల్పు గవర్నమెంట్ ఏదంటే మినిమం రేటు పెట్టి కొనుగోలు చేయగలిగితే మనం ఎక్కడ కొంటామంటున్నా, కొనేసి ఏం చేయాలి? టీటీడీ మళ్ళీ వాళ్ళకు ఆ భారం పెడితే వాళ్ళు ఎట్లా ఫీల్ అవుతారు? ఇవన్నీ ఇంప్లికేషన్స్ కదా. ఒక ఇది కాదు కదా. మనం గవర్నమెంట్ 4 రూపాయలు ఇస్తారు కదా, దాదాపు 4 లక్షల టన్నులు అంచనా వేస్తున్నారు. అంటే 150 కోట్ల అది ఇచ్చామ్మా. దానికి నేను రేపు అన్నీ మీరే కొనాలన్నా కూడా ఎక్కడ కొనగలుగుతామంటున్నా? క్రాప్ మేనేజ్మెంట్ ప్యాటర్న్ కూడా చేంజ్ చేయాలి. అందుకే ఎప్పుడు రాష్ట్రంలో ఎక్కడ ఇవ్వని విధంగా 200 నుంచి 250 కోట్ల రూపాయలు అవుతుంది మనం ఇచ్చే సబ్సిడీ కూడా ఒక్క మ్యాంగో రైతులకే. అది కూడా మనం ఇస్తున్నాం. మిగిలిన విషయాలన్నీ కూడా మాట్లాడతాం. మధ్యాహ్నం అందరితో మాట్లాడి ఏ విధంగా మనం చేయగలుగుతాం అన్ని విషయాలు చేస్తాం. నిజమేనాయా? ఏం చేయాలంటున్నా? ఎవరు పెట్టాలి? టీటీడీ పెట్టాలి. వాళ్ళు ఏమంటారు? మేము ఎందుకు చేయాలంటే మళ్ళీ అవన్నీ విషయ సర్కిల్స్ కదా. భక్తుల యొక్క సెంటిమెంట్స్ కూడా మనం చూసుకోవాలి కదా. అవన్నీ ఉంటాయమ్మా. ఇవన్నీ ఏంటి ఎప్పుడన్నా చేశారా? కాదు, ఎప్పుడన్నా 4 రూపాయలు ఇచ్చి కొన్నారా? రెండోసారి నేనే కొంటున్నా. వ్యవసాయం బాగా చేస్తున్నాం కాబట్టి ఆదాయం ఇది కూడా దిగుబడి బాగా పెరిగింది. ఈ సంవత్సరం ఎప్పుడు లేని దిగుబడి వచ్చింది. ఇంటర్నేషనల్ మార్కెట్లో ప్రాబ్లం వచ్చింది. అదే సమయంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా రిక్వెస్ట్ చేశాను, ఈ జ్యూసెస్ కానీ వీటన్ని ట్యాక్స్ వేయద్దని. వీఆర్ వర్కింగ్ ఆల్ దీస్ థింగ్స్, విల్ సార్ట్ ఇట్ అవుట్. రైతు అదే దీనికి అందుకనే ఒక మ్యాంగోనే కాకుండా అన్ని పంటలు కూడా ప్రపంచం మొత్తం ఆహారపు అలవాట్లు మారాయి. ఎప్పటికప్పుడు పళ్ళు తినేది ఎక్కువైంది. రెండోది కూరగాయలు ఎక్కువ అవుతున్నాయి. ఈ రెండు వచ్చినప్పుడు రాయలసీమ అనుకూలమైన ప్రదేశం కాబట్టి మనం ప్రమోట్ చేశాం. దీన్ని ఏ క్రాపులు పండించాలి అనే దానిపైన నిరంతరం కూడా మనం పర్యవేక్షిస్తాం. పండించిన పంట వాల్యూ అడిషన్ కూడా ఫుడ్ ప్రాసెసింగ్ కూడా వెళ్ళాలి.
అందుకే ఈరోజు తమిళనాడులో కర్ణాటకలో లేనటువంటి ఫుడ్ ప్రాసెసింగ్ మన దగ్గర ఉన్న మన గొడవలు కూడా జరిగాయి, మీరు చూశారు కర్ణాటకలో. వాళ్ళంతా ఇక్కడ తీసుకొస్తామంటే మనకే చాలదని చెప్పి మనం చెప్పాం. ఇంకా చేయాల్సిన అవసరం ఉంది. ఫుడ్ ప్రాసెసింగ్ రావాలి, ఇంటర్నేషనల్ మార్కెటింగ్ రావాలి. స్టాప్ చేయాలంటే ఏ పంట వేయాలి కూడా వర్కౌట్ చేయాలి కదా. రాను రాను ఆధునీకరణలో తర్వాత రెండో విషయం కూడా మీరు చూస్తే ఫుడ్ హ్యాబిట్స్ మారిన తర్వాత దీనికి తగినటువంటి ఇది కూడా మనం తయారు చేయాలి. ఒకప్పుడు దిగుబడులు తక్కువ ఉండేటివి, ఇప్పుడు దిగుబడులు బాగా పెరుగుతున్నాయి. ఒకప్పుడు చిన్నప్పుడు నేను చూసినప్పుడు మామిడి ఇంటికే వాడేవాళ్ళం, మీకు కూడా ఐడియా ఉంది. ఇంటి కోసం చెట్లు వేసేవాళ్ళం. ఆ చెట్లు వచ్చే పంట తర్వాత వాణిజ్య పంటగా తయారైంది. అంటే ఎవరికొకరికి ఇచ్చి ఈ చెట్లు ఇంత పంట ఉంది నువ్వు కొనుక్కోమనేవాళ్ళు. వాళ్ళు వచ్చి హార్వెస్టింగ్ చేసుకొని వెళ్ళేవాళ్ళు. అది నెక్స్ట్ ఫేజ్. ఇప్పుడు దాన్ని నేను కానీ హార్టికల్చర్ అంతా ప్రమోట్ చేసి తెలుగుదేశం వచ్చిన తర్వాత డ్రిప్ ఇరిగేషన్ కూడా పెట్టి, అంత మునుపంతా వానాకాలం పండది, ఎప్పుడు నీళ్లు పెట్టేవాళ్ళం కాదు. ఇప్పుడు నీళ్లు పెడుతున్నాం. నీళ్లు పెట్టినప్పుడు పంట కూడా బాగా వస్తుంది. 2-3 వెట్టింగ్స్ ఇస్తే మంచి దిగుబడి వస్తుంది. అలాంటి ఆధునికమైన ఇప్పుడు కొత్తగా మీరు చూస్తే కవర్స్ కూడా ఇచ్చాం ఫ్రూట్ కవర్ చేయడానికి. అది కానీ వస్తే వాల్యుయేషన్ పెరుగుతుంది, మనకు పంట కూడా వాల్యుయేషన్ పెరుగుతుంది. ఎందుకంటే ఏ పంట కూడా ఏ మామిడికి కూడా ఒక విధంగా పండు డ్యామేజ్ కాదు. ఆ మచ్చలు కానీ సైజు కానీ ఇవన్నీ బ్యూటిఫుల్గా వస్తాయి. అలాంటి వినూత్నమైన ఆలోచనలతో మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఈ సమస్య అట్మోస్ట్ ఎఫిషియెంట్గా పరిష్కారం చేస్తాం. ఎవ్వరు అందరూ హాజరవుతారు. తొలి రోజే కదా, అప్పుడే నువ్వు సెలవులు పలవలు. తెలుగుదేశం పార్టీకి ఒక మెకానిజం ఉంది. తెలుగుదేశం పార్టీ 45 ఏళ్ళుగా పార్టీ క్యాడర్ బేస్డ్ పార్టీ ఇది, కాబట్టి అవన్నీ సిస్టమేటిక్గా ఉంటాయి. వాళ్ళు సిండికేట్ అయ్యేది కాదు, ఇక్కడ డిమాండ్ సప్లై. సిండికేట్ అనేది అది సెకండ్ ఇష్యూ. మనం 4 రూపాయలు ఇచ్చినా మేము కొనలేమంటున్నారని మీరు అర్థం చేసుకోవాలి. నేనేమంటానంటే రైతులు కూడా అర్థం చేసుకోవాలి. రాజకీయాలు ఎప్పుడూ ఉంటాయి. ఏమీ చేయని వాళ్ళు శివ రాజకీయాలు చేస్తూ ఉంటారు ఎప్పుడెప్పుడు. ఇప్పుడు నేను అడుగుతున్నా, ఎప్పుడన్నా 1 రూపాయి ఇచ్చారు చిత్తూరు రైతాంగానికి? ఎప్పుడన్నా కానీ డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చారా? మరి వీళ్ళు మాట్లాడడం ఏంటి? కనీసం రాయలసీమలో 2000 కోట్లు ఖర్చు పెట్టారు ఇరిగేషన్లో. వీళ్ళు మాట్లాడడం ఏంటి? నేను ఈరోజు 3950 కోట్లు ఒకేసారి 100 యువకుని డబ్బులు ఇచ్చాను. మైక్రో ఇరిగేషన్ 90% సబ్సిడీ ఇస్తున్నాం. వాళ్ళు 7500 వేసి నేను 15000 ఇస్తున్నాను. 14,000 మేము ఇస్తున్నాం. ఏది అన్నదాత సుఖీభావ కింద. కాబట్టి అన్ని ప్రోగ్రామ్స్ అన్నీ రివైవ్ చేశాం. ఇరిగేషన్కి ప్రాధాన్యత ఇచ్చాం, పంటలకు ప్రాధాన్యత ఇచ్చాం, గిట్టుబాటు ధరకు ప్రాధాన్యత ఇచ్చాం. మన రాష్ట్రంలో అన్ని వాణిజ్య పంటలు, ఎందుకంటే రైతుకు ఎక్కువ ఆదాయం రావాలని వాణిజ్య పంటలకు వెళ్ళాం. ఓసారి వాణిజ్య పంటల్లో ఓసారి తక్కువ రేట్లు కూడా వస్తాయి. మామిడే కాకుండా అన్నీ. అదే నేను వీళ్ళు చేసిన ఎవరైనా కానీ ఫ్రీగా మాట్లాడే పరిస్థితి ఉంది 5 ఏళ్ళు, ఫ్రీగా రాసే పరిస్థితి ఉంది 5 ఏళ్ళు. వీళ్ళు వచ్చి కథలు మాట్లాడుతున్నారు. బలవంతంగా చేసి దాంట్లో కూడా కమిషన్లు కొట్టిన వాళ్ళు వచ్చి మాట్లాడుతున్నారు. కమిషన్లు వాటాలు తీసుకున్న వాళ్ళు వచ్చి మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఎంత అజిటేషన్ అయింది రైతుల్లో. మా దీన్ని బలవంతంగా చేస్తున్నారు, వాటాలు తీసుకుంటున్నారు, మాకు వచ్చే డబ్బులు వీళ్ళు కొట్టేస్తున్నారని చెప్పి కూడా పెద్ద గొడవలు అయినాయి. కాబట్టి ఇవన్నీ ఉన్నాయి. అందుకే నేను మీకు అనేది అంటే ప్రభుత్వం ఒక బాధ్యత కలిగిన ప్రభుత్వం. ఏ చిన్న విషయాన్ని కూడా యాజ్ ఇట్ ఈజ్ వదిలిపెట్టడం లేదు. అట్మోస్ట్ సమర్థవంతంగా ఆ సమస్యను పరిష్కారం చేస్తున్నాం. అందుకే మధ్యాహ్నం రమ్మన్నాను ఇద్దరిని మాట్లాడి దీన్ని లాజికల్గా ఇప్పటికే చాలా వరకు 60% ప్రొక్యూర్మెంట్ అయిపోయింది. ఈ మంత్ 20కి 25కి లేకపోతే మంత్ ఎండ్కు లేకుంటే ఆగస్టు, అది మధ్యాహ్నం నేను చెప్తాను ఏ టైం అనేది, దాని ప్రకారం ముందుకెళ్తాను. ఏది వీళ్ళకి ఇచ్చేదా డిఫరెంట్గా ఇవన్నీ తొందరలోనే వాళ్ళ అకౌంట్లో వేస్తాం.
ఫస్ట్ డేనే కదా, ఎప్పటికప్పుడు మీకు అందరికి ఐడియా ఇస్తాం. సుపరిపాలనలో తొలి అడుగు, అనేక ఇబ్బందులు అధిగమించి ముందుకు పోతున్నాం. తల్లికి వందనం ఒకప్పుడు ఇచ్చింది ఒక్క బిడ్డకి ఇస్తే, నేను పోతే ఒక 20 ఏళ్ళు తిరిగినప్పుడు 4, 5 మంది 7 మందికి ఇచ్చాం. ఈజ్ ఇట్ నాట్ అవర్ అచీవ్మెంట్? 7 మందికి ఇచ్చామంటే 1,05,000 రూపాయలు ఒక కుటుంబానికి, ఒక తల్లికి వందనం కింద ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీది. అదే మరిగా పెన్షన్ ఒకేసారి 4,000, 6,000, 10,000, 15,000 ఇచ్చాం. ఇది ఎక్కువ ఇచ్చినప్పుడు కొంతమందికి ఆశలు కూడా పుడతా ఉంటాయి, రేపు మనకు కూడా వస్తే సరిపోతుంది. ఎందుకంటే అన్నింటికంటే ఆ కుటుంబానికి ఆదాయం వచ్చే విధానం 64 లక్షల ఫ్యామిలీస్కి ఇస్తున్నాం, మెంబర్స్కి ఇస్తున్నాం. టోటల్గా మీరు చూస్తే 34,000 కోట్ల రూపాయలు ఇస్తున్నాం. పేదల సేవలో మొదటి తారీఖు వస్తే గ్రామాలు కళకళలాడే పరిస్థితి వచ్చేది. ఎప్పుడు ఇచ్చారు అడుగుతున్నా. 5 ఏళ్ళు 250 పెంచుకుంటూ పోయి ముక్కుతూ మూలుగుతూ ఇస్తే అది గొప్ప. నేను రెట్రాస్పెక్ట్ ఎఫెక్ట్ ఇచ్చాను. ఏప్రిల్ నుంచే పెంచిన పింఛన్లు ఇచ్చాను. ఎవ్రీ మంత్ ఫస్ట్ తారీఖున 6 నుంచి 8కి 2 అవర్స్లో పెంచేస్తున్నాం. ఒకప్పుడు దీనికోసం ఒక వాలంటీర్లు పెట్టి బులెటిన్ హెడ్లైన్స్ మరొకసారి. ఫిలిం నగర్ ఎస్ఏ రాజేశ్వర్ మృతి, బుధవారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం. తొస్సిపూడిలో సుపరిపాలనలో తొలి అడుగు. ఆర్కే బీచ్కు బ్లూ ఫ్లాగ్. కాళేశ్వరమే శ్రీరామ రక్ష, కవిత సంచలన కామెంట్స్. ప్రమాద బీమా పాలసీపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు. 3వ ప్రపంచ యుద్ధానికి చైనా సై, రహస్య మిలిటరీ నగరం. పతాంజలికి షాక్ ఇచ్చిన ఢిల్లీ హైకోర్టు. ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ శ్రావ్య టీవీ.